నాకు ప్రాణభిక్ష పెట్టినవారు, విద్య నేర్పిన గురువులు వారు. నా క్షేమం కోరి చెబుతున్న దానిని కాదనవచ్చునా అంది చింతామణి. వాళ్ళు కొంచెం తేరుకున్నారు. క్షేమం కావాలంటే సర్వ సౌఖ్యాలు ప్రసాదించగలిగేవి, భగవంతుడికి ప్రీతికరమైనవి నోములు వ్రతాలు ఎన్ని లేవు. హింసాత్మకం అయిన ఇలాంటి ఘోర వ్రతం మనకొద్దు అన్నాడు రాజు ఉద్రేకంగా. అందుకు చింతామణి, తొందరపడి నిశ్చయం చేయకండి. గురుదేవులు మహోత్తపస్సపన్నులు, మహత్తులు కలవారు. వారికి కోపం తెప్పిస్తే శపించగలరు. అప్పుడు మనము మన వంశము ఏమైపోవాలి అంది. కానీ వారి మాటలు నచ్చలేదు. అయ్యో, మనమొకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడు. పెళ్లికి శుభముహూర్తం పెట్టుకుపోతున్న తరుణంలో ఈ అపశకునము అవాంతరము ఎందుకు తెచ్చిపెట్టావు దేవుడా అంటూ మంజులాదేవి వాపోయింది. నాకేమి పాలుపోవడం లేదు, మంత్రికి కబురు పెట్టు శోభ అన్నాడు మహారాజు. కొంచెం సేపట్లో మంత్రి ధీమంతుడు వచ్చాడు. అతనిని కూర్చునమని కీర్తికాముడు బాలమహర్షి విషయము, కుమార్తె సంగతి అన్నీ వివరంగా చెప్పాడు. ఇప్పుడేం చేద్దాం మంత్రి? అది దేవరవారి స్వవిషయం, కుటుంబ విషయం. తమ ఇష్టానుసారంగా చేసుకోగల స్వాతంత్ర్యం ఉంది. మీరు బాలమహర్షి గారిపై ఉంచిన భక్తి విశ్వాసాల మీదనే వారి ఏర్పాటును అంగీకరించడమా మానడమా అనేది ఆధారపడి ఉంటుంది. వారేం చేసినా మన మంచికే అన్న గురి ఉంటే వారు చెప్పినట్లు చెయ్యడం, లేదా చింతామణి మంత్రి మాటలని మధ్యలోనే ఖండిస్తూ లేదా అన్న ప్రశ్నే లేదు.